ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ అధునాతన నిర్మాణం వైపు పయనిస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాయలసీమలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటుగా పారిశ్రామిక కారిడార్లు, రైల్వే లైన్ల ఏర్పాటు వంటి విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అభివృద్ధి అంతా ప్రజలకు తెలియజెప్పే బాధ్యత కార్యకర్తలదే అని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాలకి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది కోట్ల రూపాయలు మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతం కడపకు సంబంధించిన కొప్పర్తి పారిశ్రామిక వాడకం అంటే ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నిర్మాణం చేసుకోవడం కోసం సుమారు 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గతిశక్తి పేరున మొత్తం మన ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా సుమారు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అలాగే బెంగళూరు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే నిర్మాణం చేస్తున్నారో ఆ ఎక్స్ప్రెస్ హైవే మన ఊరుకున్నా వెళ్తుంది. మన ప్రాంతాన్ని సర్వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. మన శంకుస్థాపన చేశారు. మన యొక్క బద్వేల్ నుంచి నెల్లూరు పోర్టు వరకు 4 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే, మొత్తం దారి 148 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్ హైవే అయితే కేవలం 100 కిలోమీటర్ల వరకు మన యొక్క రహదారి 48 కిలోమీటర్ల తగ్గడంతో పాటు ప్రయాణం 1 గంటలోనే నెల్లూరు వెళ్ళే విధంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. కేవలం రోడ్లే కాదు, రైల్వే ఏదైతే కడప రైల్వే స్టేషన్ వచ్చిందో దీనికి బెంగళూరు కనెక్టివిటీ, ఇక్కడి నుంచి తిరుపతి కనెక్టివిటీ పెద్ద ఎత్తున చేసే విధంగా ఒక ప్రయత్నం కొనసాగుతుంది. వీటి కోసం సుమారు 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే దీంతో పాటు మన ముదునూరు, జమ్మలమడుగు, మైదుకూరు, కృష్ణపట్నం, ముదునూరు, కడప, అలాగే ముదునూరు, కొత్తపల్లి, తాడిపత్రి, ముదిరేపల్లి ఇలా అనేక చోట్ల నుంచి మనం జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నాం. అలాగే మన కడప ఎయిర్పోర్ట్ ని సర్వాంగ సుందరంగా అన్ని ప్రాంతాలను కలిపే విధంగా దానికి 220 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన కడప రైల్వే స్టేషన్ అమృత రైల్వే స్టేషన్ గా మనం తీర్చిదిద్ది సుమారు 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి, అలాగే రోడ్లు, రైళ్ల నిర్మాణంలో మనం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చామనే విషయం మనందరికీ తెలియజేయాలి.